పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రజలందరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో మంత్రి సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరులైన పోలీసు వీరులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఎస్పీ ధీరజ్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఘనంగా నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. 1951 అక్టోబర్ 21న లదక్ సరిహద్దుల్లో కాపలాగా ఉన్న 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి తమ ప్రాణాలను అర్పించారని మంత్రి గుర్తు చేశారు. వారి ధైర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకోవడానికి యూనిఫామ్ ధరించి దేశానికి సేవ చేస్తున్న వారి సేవలను గుర్తించుకోవడానికి అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. మీరు మా మధ్య పూర్తిగా జీవించకపోయినా మా మనసులో స్ఫూర్తి పోలీసు జీవితం చాలా భిన్నమైనది. పాలనా వ్యవస్థ, ప్రజా జీవన వ్యవస్థల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, దీక్షిస్తున్నాం. దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ సభ జరుపుకుంటున్నాం. ఎందరో మహనీయుల యొక్క ప్రాణత్యాగాలతో ఈ రోజు మనం గుండె మీద చేయి వేసుకుని సంతోషంగా మన వృత్తిని నిర్వర్తించుకుంటూ వారి యొక్క ఆశయ సాధన కోసం ఈ రోజు మనం పనిచేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ అంటే ప్రపంచ దేశాల్లో భారతీయ పోలీసుకు ఒక గౌరవం ఉంది. ముఖ్యంగా మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం ఎంతో సమన్వయంతో వారికి మంచి చేసే విధంగా పనిచేస్తా ఉంది. ఎందరో అధికారులు అలాగే జవాన్ల యొక్క ప్రాణత్యాగాలు మనం గుర్తించుకునే ఈ దినమున ఈ పోలీస్ వ్యవస్థలో వందలాది మంది ప్రాణత్యాగం చేసి ప్రజలకు మంచి చేసే విధంగా వాళ్ళు పనిచేయడం జరిగింది. వారి కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా మన భారతదేశంలో అమరులైన పోలీస్ కుటుంబాలకు మనందరం ఒక క్షణం మన యొక్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారిని స్మరించుకుందాం. అలాగే గౌరవ ఎస్పీ గారు చెప్పినట్టు వారి యొక్క కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అలాగే పోలీస్ వ్యవస్థ ద్వారా మంచి జరిగిన రోజే వాళ్ళ యొక్క ఆత్మలు కూడా శాంతిస్తాయి. కాబట్టి తప్పకుండా వారి కుటుంబాలకు ఏదైతే కాంపాషనేట్ గ్రౌండ్ లో ఉద్యోగ అవకాశాలు అయితేనే వాళ్ళ పిల్లలకు చదువులు, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ఇది పోలీస్కి మాత్రమే సాధ్యమవుతుంది. అలా నిరూపించుకున్న వాళ్ళకి మాత్రమే ఈరోజు ఈ స్మృతి దివస్ పెరేడ్ ని మనం జరిపి వాళ్ళకి గుర్తుగా ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం. ఈ రోజు మన కర్తవ్యంలో ప్రాణాలు అర్పించిన వీర పోలీసులు, పోలీస్ అధికారులకి గుర్తు చేసుకోవడానికి మరియు వారిని గౌరవించడానికి ఈరోజు ఈ స్మృతి దివస్ పరేడ్ ని మనం జరుపుతున్నాం. 1959 అక్టోబర్ 21న 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరియు ఇన్ఛార్జ్ ఆఫీసర్ మన భారతదేశపు సరిహద్దుల్ని కాపాడే ప్రయత్నంలో చైనీస్ బలగాలు వచ్చి మన బార్డర్లోకి